నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కొలిక్పూడి శ్రీనివాసరావు టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే. ఆయన్ని అంతగా పరిచయం చేయాల్సిన పని అయితే లేదు. ఆయన చుట్టూ వివాదాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు తాజాగా మరో కొత్త వివాదానికైతే తెరతీశారు. విస్సన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని వాట్సాప్లో కొలిక్పూడి స్టేటస్ పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? జోదం క్లబ్కా? జోదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగానే రాయల్ అని స్టేటస్లో పేర్కొన్నారు. అదేంటి అని కొలిక్పూడి ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, చాలా కాలంగా రాయల సుబ్బారావు జోదం ఆడిస్తున్నారని ఆరోపించారు. గతంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి కొలిక్పూడి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ హైకమాండ్. అటు కొలిక్పూడిని ఇటు కేశినేని చిన్నిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకుంది. ఇద్దరు నేతలకి టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. కొలిక్పూడి వ్యవహారం తిరువూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరు నేతల మధ్య అసలు వివాదం ఎందుకు వచ్చింది అని క్రమశిక్షణ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు తన వాదనని క్రమశిక్షణ కమిటీకి చెప్పుకున్నారు. దాదాపు 4 గంటల సేపు క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కొలిక్పూడి. ఈ పరిణామాలను ఒక నివేదిక రూపంలో కొలిక్పూడి వివరణ ఇచ్చారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కొలిక్పూడి శ్రీనివాసరావు వెళ్లిపోయారు. ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలన్నీ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. తిరువూరు వివాదంపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కూడా టీడీపీ క్రమశిక్షణ కమిటీ మాట్లాడింది. ఈ క్రమంలో కేశినేని శివనాథ్ కూడా తన వాదనని క్రమశిక్షణ కమిటీకి చెప్పుకున్నారు. ఏ సమస్య ఉన్నా సరే హైకమాండ్కి తెలియజేయాలని కేశినేని శివనాథ్ని ఆదేశించింది టీడీపీ క్రమశిక్షణ కమిటీ. కొలిక్పూడి ఒక మాటకు మరో మాటకు పొంతన లేకుండా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణ పాటించాలని తెలియదంట. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయన పరిస్థితి ఏంటి? సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా ఆయనకు దక్కుతుందా? ఎంపీతో ఏమైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తేవాలి లేదా పార్టీ వేదిక పైన ప్రస్తావించాలి, అంతే తప్ప బహిరంగంగా ఆరోపణలు చేయటం ఏంటి అని పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు గట్టిగా మందలించారు. కొలిక్పూడి పైన సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా ఒక నిర్ణయానికైతే రాలేదు. 2024 ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలిక్పూడి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవే అంటూ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్ పోస్టులో పెట్టడం సంచలనంగా మారిపోయింది. ఎంపీ చిన్ని సైతం కొలిక్పూడి వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు. తాను వైసీపీ నేతలతో అంటగాగే నాయకుడిని కాదు అన్నారు. నిక్కార్సైన టీడీపీ నాయకుడిని చెప్పారు. 12 నెలల వరకు నన్ను దేవుడు అన్నాడు. ఇప్పుడు దెయ్యమని ఎందుకు అంటున్నాడో కొలిక్పూడే సమాధానం చెప్పాలన్నారు. కొన్నాళ్లుగా నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు గొడవలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారం పైన అధినాయకత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఇక మీదట ఎవరైనా గీత దాటితే అసలు సహించేదే లేదని చంద్రబాబు హెచ్చరించారు. మొదటి నుంచి కొలిక్పూడికి రాజకీయం అంతగా తెలియడం లేదంటున్నారు. లౌక్యాన్ని ప్రదర్శించడం చేతకాక సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఆగ్రహానికి గురవుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తిరువూరు ఇష్యూ మీద చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో కొలిక్పూడిపై ఈసారి కఠిన చర్యలే ఉంటాయని అంతా భావించారు. ఈ వివాదానికి తోడు మరో వీడియో కూడా రచ్చరేపింది. సున్నితంగా చెప్పాల్సిన అంశాలను కొలిక్పూడి సరిగా చెప్పలేకపోతున్నారు. ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో తెస్తున్నారు. ఈ మధ్యనే కొలిక్పూడి శ్రీనివాసరావు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిర్పోర్ట్లో కలవటం దుమారం రేపింది. అయితే ఎమ్మెల్యే ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు. పెద్దిరెడ్డి విమానాశ్రయంలో కనిపిస్తే పలకరించారని, అంతకుమించి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాను అధిష్టానం పెద్దలకు కూడా చెప్పానన్నారు. గతంలో ఎన్నిసార్లు మందలించినా ఆయన మారలేదు. ఇప్పుడు కూడా కొలిక్పూడి శ్రీనివాసరావు తీరులో మార్పు కనిపించడం లేదు. మళ్ళీ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడం పార్టీ ప్రతిష్టకు మచ్చగా మారింది. రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతుంది. తిరువూరులో కొలిక్పూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కొలిక్పూడి యాక్షన్ ద్వారా తీరు మారని మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. వరుస వివాదాలు రావడంతో ఈసారి టీడీపీ అధిష్టానం శ్రీనివాసరావు అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈసారైనా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కొలిక్పూడి పైన కొరడా జులిపిస్తారేమో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.